నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయ్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయంలో వైసీపీ చీఫ్ జగన్ సైలెంట్ అయ్యారు. కూటమి అధికారం లేక వచ్చి 16 నెలలవుతున్నా జనసేనానిపై ఎలాంటి ఆరోపణలు చేయడం లేదు. దీంతో పవన్ను టచ్ చేస్తే ఏమవుతుందో వైసీపీకి తెలిసొచ్చినట్టుందని చర్చించుకుంటున్నారు. అందుకు 2024 ఎన్నికలే నిదర్శనంగా నిలిచాయని చెబుతున్నారు. వైసీపీ హయాంలో జగన్ లోకేష్ను పక్కన పెట్టి పవన్ టార్గెట్గా జగన్ విమర్శలు చేశారు. ఫలితం 151 నుంచి 11 సీట్లకు పడిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఎలాంటి తప్పిదాలు చేయొద్దని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇటీవల అసెంబ్లీలో బాలకృష్ణ ఇష్యూను రైజ్ చేసిన జగన్ పవన్ విషయంలో మాత్రం సైలెంట్ అయిపోయారు. దీని వెనుక జగన్కు ఏదో ఒక ప్రత్యేక వ్యూహం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రజెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్గా చంద్రబాబే అన్నట్లుగా కనిపిస్తోంది. ఆ తర్వాత ఆయన తనయుడు లోకేష్ ఇక పవన్ను విమర్శించాలంటేనే ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అనవసరంగా జనసేన చీఫ్ని విమర్శించి కాపుల్లో చెడ్డయ్యే బదులు పవన్ను లైట్ తీసుకుని తనదైన వ్యూహాలతో సిబిఎన్నే టార్గెట్ చేసుకుంటే సరిపోతుందనే ఆలోచనలో ఉన్నట్లుగా అర్థమవుతోంది.